వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేపట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ ధర్నా వెనక అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని, జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇండియా కూటమి మద్దతు కోరేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో దీక్ష పేరుతో జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ అక్కడ ఇండియా కూటమి నేతలతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ధర్నా వెనక అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని, జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమితో వారి మద్దతు కోరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ధర్నా పేరుతో ఢిల్లీలో ఆయన రాజకీయం చేస్తూ కొంతమంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ ఢిల్లీలో ధర్నా వెనక కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా 3 కోణాలు ఆలోచిస్తాడు, 360 degrees తిప్పుతాడు. ఓకే. ఏది అసలు అతన్ని ఆ సిమెంట్ ఫ్యాక్టరీ స్లోగన్ కూడా అదే, భారతీయ సిమెంట్స్ 3 times బెటర్ అన్నమాట. ఏది చేసినా 3 times. ఇప్పుడు అతను అవినీతి చేసినా అదే, అతను హింస చేసినా అదే, అతను విధ్వంసం చేసిన అంత 3 times కొడుతుంటాడు. ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటన కూడా 3 కోణాల్లో చూడాలి. ఒకటి, అసెంబ్లీ నుంచి ముఖం చాటేయటం. ఓకే. ఆంధ్రప్రదేశ్ జనం నుంచి ముఖం చాటేసి పారిపోవటం. 2, బీజేపీని బ్లాక్మెయిల్ చేయడం. 3, ఇండియా కూటమికి ఆశలు చూపించటం. ఏది? కాంగ్రెస్లో విలీనం. కాంగ్రెస్లో విలీనం అనగానే మరి ఆంటోనియో మైనో హ్యాపీనా? ఆంటోనియో మైనో అంటే నీకు మరి నేను చెప్పాల్సిన పని లేదు. ఏది? సోనియా గాంధీ హ్యాపీనా? ఎందుకంటే సోనియా గాంధీ ఒరిజినల్ నేమ్ మన ఎవరికి తెలియదు. ఆంటోనియో మైనో స్టివార్ట్ ఇటలీ అని చెప్పి వీళ్ళు సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి చిలవలు పలవలుగా ఆమెని డిమినిష్ చేశారు. ఆమె క్యారెక్టర్ అసాసినేషన్. ఎవరిది? సోనియా గాంధీ. ఆమె అక్కడ ఇటలీలో ఏది ఆ రాకుమారుడు ఎవరు? ఇప్పుడు ఈ రాహుల్ వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీకి వలయటం, ఆయన పట్టుకోవటం, ఏ విధంగా అతన్ని పెళ్లి చేసుకోవటం, ఇదంతా సోనియా గాంధీని అంత భ్రష్టు పట్టించి అంత బురద జల్లినాళ్ళు ఇవాళ మళ్ళా కాంగ్రెస్లో విలీనం. ఇప్పుడు ఓడిపోయి ఎన్ని రోజులైంది? 50 రోజులు అవుతాను. 50 రోజుల్లో స్థిమితం లేదు. అసలు ఓటమి షాక్ నుంచి అతను తేరుకోని పరిస్థితి. అది మతి స్థిమితం అనకూడదు. మళ్ళీ నువ్వు మతి స్థిమితం అంటే మళ్ళీ లండన్ మందులు అంటావు. మనకెందుకు వచ్చి నువ్వు అది కాదు. ఇక్కడ ఏంటి స్థిమితం కోల్పోయాడంటే తాడేపల్లిలో ఉండడు, అక్కడ ఉండలేడు, పులివెందులు పోతాడు. అక్కడ 3 రోజులు ముచ్చట, బెంగళూరు వారం రోజులు అక్కడ ఉండడు. మళ్ళా బెంగళూరు నుంచి మళ్ళీ తాడేపల్లి నుంచి మళ్ళీ బెంగళూరు 10 రోజులు. ఇప్పుడు బెంగళూరు నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చి తాడేపల్లి నుంచి మళ్ళీ ఢిల్లీ 3 రోజులు. ఎందుకు ఇలా కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు అంటే ఏంటంటే బెంగళూరులో ఏం జరిగింది? బెంగళూరులో వీళ్ళ గాడ్ ఫాదర్ కదలే, చిన్న వయసే, గాడ్ బ్రదర్ అనుకో. ఎవరు? డికే శివకుమార్. అది షర్మిలను కూడా చేర్చింది ఆయనే కాబట్టి వీళ్ళ కుటుంబానికి సన్నిహితుడు. మరి యలహంక ప్యాలెస్ పక్కనే ఆయన ప్యాలెస్ కూడా ఉందేమో, మరి మనకు తెలియదు అక్కడ బెంగళూరు గురించి. ఇప్పుడు ఆ డికే శివకుమార్తో మంతనాలు ఏ కొలిక్కి వచ్చాయా? నెక్స్ట్ ఈరోజు ఢిల్లీ వేదిక మీద నీకు ఎవరు సడన్గా ప్రత్యక్షమయ్యారు? అఖిలేష్ యాదవ్, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్. ఇవాళ ఇండియా కూటమిలో ఇవాళ బ్యాక్ బోన్. అవును, కీలకమైనటువంటి నేతగా ఉంది. మొన్న కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కొట్టిందంటే నీకు సమాజ్వాదీ పార్టీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో బలోపేతమైంది. బీజేపీకి చుక్కలు చూపించాడు, బాగా సక్సెస్ అయింది. ఏది? అఖిలేష్ రాహుల్ పేరు నీకు ఉత్తరప్రదేశ్లో నీకు బాగా వేళ్ళు అనుకుంది. రాహుల్ గాంధీ గెలిచాడు అక్కడ. అవును. ఎక్కడ? రాయ్బరేలీలో. ఇప్పుడు రాహుల్ రాయబారిగా అఖిలేష్ యాదవ్ ఇక్కడికి వచ్చాడా?
లేదు రాహుల్తో సంధి చేయమని కాళ్ళు పట్టుకుని విజయసాయిరెడ్డి అఖిలేష్ని తెచ్చుకున్నాడా? ఎందుకంటే వేదిక మీద అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడు, నన్ను ఇక్కడికి పిలిపించినందుకు ధన్యవాదాలు అన్నాడు. పిలిపించటం అంటే ఒక సెంటెన్స్ అర్థం చేసుకోవాలి, ఆ ఒక్క పదంలో అనేక అర్థం ఉంది. పిలిపించడం అంటే అతను కోరి రాలేదు, బలవంతంగా అడిగారు, మరి బతిమలాడారు కాబట్టి వచ్చాను అన్నట్టుగా. సరే ఏదో 2 మాటలు మాట్లాడాడు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి అనకుండా థ్యాంక్స్ టు సాయిరెడ్డి అన్నాడు. ఎవరు? విజయసాయిరెడ్డి నీకు బాగానే పనిచేసింది, వర్కౌట్ అయింది, ఏది లాబింగ్ పనిచేసినట్టుగా. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు సర్వైవ్ అయింది, షో సక్సెస్. ఢిల్లీ షో సక్సెస్ అయిందా లేదో చెప్పేంటి మళ్ళీ నువ్వు అంటావు. ఢిల్లీ షో అంటే ఇప్పుడు అది ఒక షోగా మారింది కదా. ఏది అక్కడ ఏదో వీడియోలు, ఫోటో ఎగ్జిబిషన్ అంతా అక్కడ కూర్చోవటం, ఒక పద్ధతి ప్రకారం వీళ్ళని ప్రొడ్యూస్ చేయటం. ఎవరిని? జాతీయ నాయకులని వీళ్ళకి ముద్ర వేసి, అఖిలేష్ యాదవ్ మరి ఆయన జాతీయ నాయకుడా లేదా ప్రాంతీయ నాయకుడా? అక్కడ ఉత్తరప్రదేశ్ పోతే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కేరళ ఆ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అబ్దుల్ వహీద్, అతను ఇంకో సంచలనం. అతను ఏమన్నాడు, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రే కాదు కాబోయే ప్రధాని అన్నాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని కాబోయే ప్రధాని, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అనగానే ఫ్యూజులు ఎగిరినాయి. ఇప్పుడు నవ్వలేక ఏడ్చాడా, ఏడవలేక నవ్వాడా? విజయసాయిరెడ్డి ముఖం అటు తిప్పుకున్నాడు, అది వేరే విషయం. ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టరు ఫీజులు పోయినాయి అంటే అక్కడ ఎవరున్నారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఆయన ఇప్పుడే బాగా కాక్గా ఉన్నాడు. ఏంటి? నిప్పులు కక్కుతున్నాడు. ఏది? 60 సీట్లు తగ్గినాయి నాయి, 303 నుంచి 260కి పడ్డాను అని అతను మామూలుగా రగిలిపోతున్న దీంట్లో ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా నీకు మరి ఎన్డీఏ, మరి వాళ్ళ బీజేపీ, అమిత్ షా, ఇక నీకు వాళ్ళ కారాలు మిరియాలే. అబ్దుల్ వహీద్ ఏ ఆలోచనతో అన్నాడో కానీ జగన్ పుట్టే ముంచాడు అక్కడ. సరే ఇది కూడా ఒక అందుకే మంచిది అనుకుంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళ్ళాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేయడానికి వెళ్ళాడా? కానీ ఏదైనా ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు అనుకో, ఇప్పుడు ఇక్కడేమో ముఖ్యమంత్రి పదవి ఊడింది. ఏది? 11 స్థానాలతో ఇక్కడ సభకి వెళ్లకుండా ఎగ్గొట్టాడు. 11 స్థానాలకే ఠికానా లేని పెద్ద మనిషి మరి ప్రధానమంత్రి అని అంటే ఇప్పుడు అనేవాడన్నా వినేవాడి కన్నా ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ ఓకే ఇది కూడా ఒకందుకు బ్లాక్మెయిలింగ్ పనికొచ్చుద్ది అని ఆ బ్లాక్మెయిల్ అకౌంట్లో వేసుకున్నారు బీజేపీకి. ఇప్పుడు మనం అతను వేసిన ఢిల్లీ టూర్ షో సక్సెస్ అంటే అదొక ఈవెంట్గా జరిగింది. షో మాస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈవెంట్ మాస్టర్ అది నాతో చెప్పిస్తావా? విజయసాయిరెడ్డి ఈవెంట్ మాస్టర్, బాగానే సక్సెస్ చేసిన దీంట్లో సిద్ధం సభలు మనం చూసాం. నీకు అది చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ధర్నా చూడగానే సిద్ధం సభలు గుర్తు. ఎన్నికల ప్రచారంలో ఇదే షో, ఇదే ఈవెంట్ మేనేజ్మెంట్. నీకు అదేదో ఒక డయాస్, ఆ డయాస్ మీద నడుస్తాడు. ఆ తర్వాత ఏదో ఒక టెక్నాలజీ అతికిచ్చేస్తారు బొమ్మలన్నీ కూడా. అక్కడ ఒక 1000 మంది, ఇక్కడ ఒక 1000 మంది, అక్కడ 1000 మందిని కలిపేసేసి అదేదో టెక్నాలజీ రూపంలో నీకు చూపించారు. అంటే ఒక షో లాగా, ఒక ఈవెంట్ లాగా నడిపాడు తప్ప ఢిల్లీ ఈ వేదిక అతను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, అజెండా ఏంటి? శాంతి భద్రతలు. శాంతి భద్రతల గురించి ప్రజెంటేషను, వీడియోలు, వాళ్ళల్లో విషాదం, ఆవేదన ఎక్కడ కనపడతలేదు. అని నవ్వుకోవటం ఏంటో ఆ ఇకలు పక్కపక్కలే నడిచింది తప్ప. ఇప్పుడు శాంతి భద్రతలు అంటే నీతో ఒక సావు, ఎండోమెంట్ శాంతి అంటావు. ఇది ఇప్పుడు అది విజయసాయిరెడ్డి టాపిక్. ఎండోమెంట్ శాంతికి జగన్మోహన్ రెడ్డి దాంట్లో తీసుకురా బాగా. ఈ సబ్జెక్ట్ వేరు, ఇది ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల ఇష్యూ క్షీణించాయి. క్షీణిస్తే మరి నిజంగా ఆ ఫిగర్ రకరకాలుగా చెప్తున్నారు. వినుకొండ రషీద్ కుటుంబ పరామర్శకి వెళ్ళినప్పుడు 36 అన్నాడు హత్యలు, అంతకుముందు 32 అన్నాడు హత్యలు, ఇవాళ ఢిల్లీలో ఏమన్నాడు 30 అన్నాడు. ఓకే,
అంటే పెరగాలి కానీ తగ్గినాయి సార్. అసలు హత్యలు 30, 32, 36 లిస్టు మాకు పంపు అని అనిత అంటోంది హోమ్ మినిస్టర్. మాకు ఎవరెవరు ఎక్కడెక్కడ ఆ ప్రదేశాలు ఏం జరిగింది అనేది మాకు టేబుల్ పంపించండి. ఇప్పుడు డీజీపీ అడిగాడు ద్వారకా తిరుమల రావు, ఆయన ఏమని చెప్తాడు, ఇప్పుడు పోలీస్ రికార్డ్సే కరెక్ట్ కదా. ఇప్పుడు ఎన్సీఆర్బీ ఉంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, మనం చూసాం. ఎన్సీఆర్బీ లెక్కలే మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి, 4 హత్యల్లో చనిపోయిన 3 తెలుగుదేశం అన్నారు, 1 వైసీపీ అన్నారు. జరిగింది 4 హత్యలు, జరిగింది 40 రోజులు. నువ్వు చెప్పేది 30, 31, 36 హత్యలు ఏదో ఒకటి వేసుకో అంటావు. వివరాలు ఇవ్వమంటే ఇవ్వవు. ఇది ఎలా ఉంది, అంత ఫేక్గా ఉంది. ఫేక్ పార్టీ, ఫేక్ న్యూసు, ఫేక్ లీడరు. అసలు నోరు తెరిస్తే ఫేక్ అయిపోయింది తప్ప. అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 5 సంవత్సరాలు అయిపోతాయి అంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకి ఆయన జోష్ నింపేటువంటి ప్రయత్నం చేసి, ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసి కళ్ళు తెరిచారు. కానీ 5 నిమిషాలు కూడా గడవలేదు. దానికి జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఇట్లా కాదు, ఇప్పుడు అధికార పార్టీని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే లేనిపోని అభాండాలు ఆరోపణలు చేస్తున్నారు అని అంటూ కొంతమంది టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు 5 ఏళ్ళు అవుద్దంటే కళ్ళు మూసాడు 5 ఏళ్ళు, జనం కళ్ళు మూసాడు. 5 ఏళ్ళు జనం కళ్ళు మూసేశాడు, జనం కళ్ళు మూసేశాడు, మీడియా కళ్ళు మూసేశాడు, అన్నీ మూసేశాడు. ఏం జరిగింది, 151 నుంచి 11కు పడ్డాడు సీన్ కట్ చేస్తే. ఇప్పుడు ఎవరి కళ్ళు మూస్తానంటున్నాడు, పార్టీ కళ్ళు మూస్తానంటున్నాడా, కార్యకర్తల కళ్ళు మూసుకోమంటున్నాడా? వాళ్ళు కళ్ళు మూసుకుంటే జంప్. జగన్మోహన్ రెడ్డి జంప్ కాదు, లీడర్లంతా జంప్ అవుతున్నారు. కిలార్ రోసే జంప్ అంట. ఏది ఇవాళ ఇప్పుడు కళ్ళు మూసుకుంటే జరిగేది జంపింగ్.